కాంగ్రెస్లోనే నేనున్నాను. ఎవరు? దానం నాగేందర్. భయపడే అబద్ధం చెప్పే అవసరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా డివిజన్లలో గెలుస్తుంది. దానం. కాంగ్రెస్లో నేనున్నాను, భయపడే అబద్ధం చెప్పే అవసరం లేదు. ఇది ఎంత గొప్పగా ఉన్నది. కానీ అబద్ధం ఏంది వాస్తవానికి? ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకపోవడం. ఎవరు ఏ పార్టీ గుర్తు మీద గెలిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. నేను టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందరు నేను అబద్ధం చెప్పను అనుకుంటూ చెప్పేది ఏంది? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటా అబద్ధం చెప్పను అనుకుంటూనే అబద్ధం చెప్తున్నారు. ఆయన చెప్పేదే సర్వ అబద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు, కానీ ఆయన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే. వాస్తవానికి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక హైదరాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు అనేది ఇప్పటివరకు స్పష్టత ఈవెన్ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ ఇచ్చారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎన్ని యాక్షన్లకు వచ్చినాయి, ఎన్ని నిధులు విడుదలైనాయి, వాటి వల్ల వచ్చిన ఫలితాలేంది? వచ్చే దాంట్లో 220 ఇప్పటి వరకు కాంగ్రెస్కు ఇక్కడ ఏంది, మన జిహెచ్ఎంసీలో వాళ్ళ యొక్క ఉనికే లేదు. ఉన్న ఉనికి అంతా ఎంఐఎంది, బీజేపీది, బీఆర్ఎస్ది. కాంగ్రెస్కు ఉనికే లేదు. ఈ ఉనికి లేని కాంగ్రెస్ వచ్చే దాంట్లో 220 సీట్లను సాధిస్తామని చెప్తున్నారు. అంటే జనాలను మొత్తం ఇక గొర్రెలు మేము ఏం చెప్తే అదే అనే పద్ధతిలో ఈరోజు ఈ నాయకులు ఉన్నారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడం సిగ్గు చేటు అనే ఆలోచన కూడా లేకుండా నేను గర్వపడుతున్నారు. ఇట్లాంటి లీడర్లు మన ప్రజాస్వామ్యంలో మనకు నాయకులుగా ఉన్నారు. ఇక జనం దీనికి సిగ్గుపడాలి, నాయకులు కాదు. ఇక వాళ్ళు సిగ్గుపడట్లేదు కాబట్టి జనం సిగ్గుపడాలి. కాంగ్రెస్లోనే నేను ఉన్నాను అని చెప్తున్నాను అని అంటే నిజంగానే బీఆర్ఎస్లో అంత నీకు నైతిక విలువలు అంత సిగ్గు శరం ఉంటే వాస్తవానికి ఏం చేయాలి? రాజీనామా చేసి అందులోకి వెళ్ళి నేను కాంగ్రెస్లో ఉన్నాను. అప్పుడు ఎవరేమన్నారు? కానీ బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని బీఆర్ఎస్ తరపుగా గెలిచి నేను కాంగ్రెస్లో ఉన్నాను అంటే ఏమనుకుంటారు? నవ్విపోతే నాకేంటి సిగ్గు, దున్నపోతు మీద వానబడ్డది ఏమవుతుంది అన్నట్టు నన్ను కూడా ఏమన్నా అనుకోరి, నా ఇష్టం, నేను మాత్రం ఇదే చెప్తా అన్న పద్ధతిలో ఈరోజు ఎవరిది దానం నాగేంద్ర వ్యవహారం ఉన్నట్టు కనిపిస్తున్నది. సో ఈయన నిజంగానే కాంగ్రెస్లో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా తేల్చాల్సింది ఎవరు? స్పీకరు. కానీ జనం తేల్చింది ఏంది? ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని తేల్చారు, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పుడు జనానికి సమాధానం చెప్పాలి.